తెలంగాణ పోలీస్ అకాడమీలో డీజీపీ జితేందర్ ఫేర్వెల్ పరేడ్ జరుగుతోంది. రాష్ట్ర డీజీపీగా 14 నెలల సేవలు అందించారు జితేందర్. కార్యక్రమంలో కొత్త డీజీపీ నియమితులైన శివధర్ రెడ్డి, సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు. రేపు కొత్త పోలీసు బాస్గా ఛార్జ్ తీసుకోనున్నారు శివధర్ రెడ్డి. Big racket of betting also was unearthed and people were arrested, and government has formed a special team, SIT, for investigation into betting apps. So I am very confident that this menace of betting, for which a lot of people are losing their lives, also will be controlled. We all know that these various challenges in policing, whether it is cybercrime, narcotics, or crime by interstate gangs, is definitely a challenge which is going to continue. So at this juncture, I would only say that we should continue to improve and continue to utilize technology. Rapid urbanization and lot of people coming from different states, improved tourism has definitely given us new challenges, and I am very confident that Telangana Police is ready to face all these challenges and we can do much better than other states. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు నాయకత్వం వహించి నేతృత్వం వహించి ఒక మంచి ఒరవడిని సృష్టించి మంచి పోలీసింగ్ ఇచ్చే దిశలో తన వంతు కృషి చేసి ఈరోజు సూపరానియేట్ అవుతున్నటువంటి పెద్దలు డాక్టర్ జితేందర్ గారికి నా మనపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలుపుతున్నాను. మహబూబ్ నగర్ గుంటూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసి ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. వారు నేను కలిసి గుంటూరు జిల్లాలో పనిచేసినాము. నేను నెల్లూరు జిల్లా ఎస్పీగా, తను గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు చాలా విషయాలు షేర్ చేసుకునేవాళ్ళం. తర్వాత మళ్ళీ డీజీపీ ఆఫీస్లో వారు అడిషనల్ డీజీ ల్యాండ్ ఆర్డర్గా ఉంటుండగా నేను అడిషనల్ డీజీ పర్సనల్ వింగ్కి హెడ్గా ఉన్నాను. ఆ సమయంలో వారి యొక్క ఐడియాసు, ఆదర్శ భావాలు, వాటిని చూసి నేను ఎంతో ఇన్స్పైర్ అయినాను. వారి ఒక ల్యాండ్ ఆర్డరే కాకుండా ఈవెన్ అడిషనల్ సిపి ట్రాఫిక్గా హైదరాబాద్లో ట్రాఫిక్ కోసం అని చెప్పి ట్రాఫిక్ బాగ్ కోసం ఎంతో కృషి చేశారు.